రబీ బ్రాడ్కాస్టింగ్కి మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఈ మెసేజెస్ మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకి షేర్ చేయండి. భారతీయులెవరు? ఆర్యుల ద్రావిళ్ళ. నా ప్రియమైన వారులారా, బైబిల్ గురించి క్రైస్తవులకి మరి ఎక్కువగా తెలియాలన్న ఉద్దేశంతోనే నేను ఈ యూట్యూబ్స్లో మాట్లాడుతూ వస్తున్నాను. నేను 5 సంవత్సరాలుగా క్రైస్తవ్యంపై దాడి జరుగుతూ ఉంది. ప్రొఫెసర్స్ మధ్య కాదు, మేధావుల మధ్య కాదు, ఏదో చిన్న చిన్న కూలి చేసుకునేవాళ్ళు, వృత్తులు చేసుకునేవాళ్ళు క్రైస్తవ్యం మీద వాళ్ళు దాడి చేస్తూ ఉన్నారు. మాటల దాడి. క్రైస్తవ్యం గురించి, హిందూయిజం గురించి కొన్ని విషయాలు, వాళ్ళు లేవలెత్తిన కొన్ని విషయాలు నేను ఈరోజు మీ ముందు ఉంచాలని కోరుకుంటున్నాను. వాస్తవంగా హిందూ మతం క్రీస్తు శకం 1556 సంవత్సరంలో ఫ్రెంచ్, డచ్ దేశస్థులు సింధు నదిని దాటి భారతావనిలో అడుగు పెడతా ఉన్నారు. అప్పుడు అక్కడ ఉన్న వారిని అడిగారు, ఈ నది పేరేంటి అని. వారు సింధ్ అని చెప్పారు. సింధ్ అనే పదం పలకలేక వాళ్ళు హింద్ అన్నారు. అప్పటి నుంచి ఈ దేశం పేరు హిందూ దేశం, హిందూ మతం, హిందూ రాజ్యం అని మాట్లాడుతూ ఉంటున్నారు. హిందూ అన్న పదం వచ్చిన నాటి నుంచి, అంటే ఇప్పటికి 400 సంవత్సరాలు హిందూ రాజ్యం ఏర్పడి, హిందూ దేశం ఏర్పడి, హిందూ మతం ఏర్పడి 400 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. అయితే క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల సమయంలో ఆర్యులు మన దేశానికి వచ్చారు. యుద్ధాలు చేసుకుంటూ వాళ్ళు సింధు పంజాబ్ ప్రాంతాలను జయించి, ఇంకా వాటిని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలని స్వాధీనపరుచుకున్న తర్వాత తూర్పుగాను ఉత్తరముగాను వెళ్ళి అటు కూడా ఉన్న ప్రజలను యుద్ధాలు చేసి జయించారు వాళ్ళు. అయితే భారతదేశంలో తూర్పు, ఉత్తరము, పశ్చిమము 3 వైపులు కూడా ఆర్యులు స్థిరపడిపోయారు. ద్రావిళ్ళు ఆర్యులతో యుద్ధాలు చేయలేక వాళ్ళు పారిపోయి దక్షిణ ప్రాంతానికి వచ్చేశారు. అదే దక్షిణ భారతదేశము. ఈ దక్షిణ భారతదేశానికి పారిపోయి వచ్చిన వాళ్ళు ఎవరో అంటే, మొదటిది తమిళియన్స్, రెండోది కన్నడం, 3 మలయాళం, 4 తెలుగు. ఈ 4 భాషలు మాట్లాడే ప్రజలు దక్షిణ భారతదేశానికి వచ్చేసి తమిళ్ మాట్లాడేవాళ్ళు తమిళనాడు, కన్నడం మాట్లాడేవారు కర్ణాటక, మలయాళం మాట్లాడేవాళ్ళు కేరళ, తెలుగు మాట్లాడేవాళ్ళు ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ 5 రాష్ట్రాలుగా పిలువబడతా ఉన్నాయన్నమాట. ఇవి 5 రాష్ట్రాలు ద్రావిడ జాతికి చెందిన వారు వీళ్ళు. భారతదేశానికి పురాతనమైన అన్ని భాషల కంటే కూడా ప్రారంభం నుంచి ముందు నుంచి ఉన్న భాష ఏది అని మీరు గ్రంథాలను అడగండి, లేకపోతే మీరు వెబ్సైట్లోకి వెళ్ళిపోండి. మీకు తమిళ్ అని వస్తుంది. భారతదేశంలో అతి పురాతనమైన భాష తమిళ భాష. అలాగే తెలుగులో తెలంగాణ ప్రజలు మాట్లాడే తెలుగు అతి పురాతనమైన భాష అని లిటరేచర్ మనకు తెలియజేస్తూ ఉంది. లిటరేచర్. అయితే మీకు ఒక మాట చెప్పాలని ఉంది. నేను ఒక ముసలి కోతి ఒక టీవీ ఛానల్కి మొన్న ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో మీడియాతో మాట్లాడుతూ ఉందన్నమాట. ఏం మాట్లాడుతున్నా అంటే, అసలు చరిత్రకి
ఆధారం లేని మాటలు, చరిత్రకి విరుద్ధమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఇంగ్లీష్ సూపర్గా మాట్లాడుతున్నాడు. అంటే ఆయన విదేశాలన్నీ మొత్తం అమెరికా, జర్మనీ, మొత్తం ఫ్రాన్స్ ఇవన్నీ తిరిగి వచ్చాడు కనుక, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిరిగి వచ్చాడు కనుక అతనికి మంచి భాష వచ్చింది. అతను మరి లిటరేచర్ గురించి ఆయనకి ఎంత తెలుసో నాకైతే తెలియదు, కానీ అటువైపు నుంచి మన భారతావనికి రావటం కాదు, మన భారతదేశం నుంచే ప్రజలు అటు వెళ్ళిపోయారు, పడమట వైపుగా, పశ్చిమ వైపుగా వెళ్ళిపోయారని చెప్పుకొస్తున్నాడు ఆయన. ఏమంటున్నాడంటే ఆయన, మానవుని యొక్క జన్మ భారతదేశమే, ఇంకా ఏ ఖండంలోనూ కూడా మానవుడు లేడు, ఏ భూభాగంలో లేడు, భారతదేశ భూభాగంలోనే మానవుడు ఉన్నాడు అని చెప్పుకొస్తున్నాడు ఈయన. మెసపటోమియా, రష్యా, టర్కీ, బేబిలోన్, పర్షియా, అషూర్ మొదలైన ప్రాంతాల నుంచి ఆర్యులు భారతదేశానికి వచ్చినట్లుగా ఆర్య చరిత్ర చెప్తా ఉంది. వారు పంజాబ్, సింధు ప్రాంతాలు మీదుగా భారతదేశంలోకి వచ్చారని చెప్తుంటే ఈయనేమంటున్నాడంటే ముసలాయన, లేదు లేదు, భారతదేశంలోకి వాళ్ళు రావటం కాదు, భారతీయులే ఆ దేశాలకి ప్రపంచ నలుమూలలకు వెళ్ళిపోయారని చెప్తున్నాడు. అది ఎప్పుడు జరిగిందంట? మహాభారత యుద్ధం తర్వాత జరిగింది. మహాభారత యుద్ధం తర్వాత ఇది జరిగిందంట. అంటే మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత యాదవులు పశ్చిమ వైపుగా ప్రయాణించి అటువైపుగా వాడు వెళ్ళిపోయారు అంటున్నాడు. వెళ్ళిపోయి జోర్డాన్, పాలస్తీనా, ఇజ్రాయిల్, గ్రీస్, పర్షియా, ఇటలీ ఆ ప్రాంతాల్లో వీరు యాదవులు నివాసం చేస్తున్నారు. నేడు యూదులుగా పిలువబడ్డవారు యాదవులే అంటున్నాడు. అంటే యూదులు, యు దు 2 అక్షరాలు, యు దు, యాకు కొమ్మిచ్చి దీర్ఘమిస్తే యు, దా కొమ్మిస్తే దు, యూదు అని. యాదవులకి యా దా, యాద అని, యూద యాద, యూద యాద, ఈ 2 మాటలంట కలిసినాయి అంట. అందుకనే యాదవులే యూదులు, మాకే మంచిది కదరా. మేము మరి యూదులు కూడా, హెబ్రీలు కూడా పశువులు కాసేవాళ్ళు. మీ వృత్తి ఏంటి అని ఈజిప్ట్ ఫారో అడిగితే మేము పశువుల కాపరులు అని చెప్పారు. అవును, మంచిదే, అది మంచి వృత్తి. ఆ వృత్తిని కొట్టింది ఏది లేదు. అంటే మహాభారత యుద్ధం తర్వాత కృష్ణుడు యాదవుల్ని భారతదేశం నుంచి తోలేశాడా? ఎందుకంటే కృష్ణుడు యాదవుడు కాదుగా, యాదవులు పెంచారు, యశోదమ్మ పెంచింది అంతే. కానీ అతడు పుట్టుకతోనే క్షత్రియుడు గనుక యాదవులందరినీ తోలేసి ఉంటాడు అని నేను అనుకుంటున్నాను నేను. అంతేగా. ఇంకేమంటున్నాడంటే అబ్రహాం, మోషే, సంసోన్, నోవా, డేవిడ్ వీళ్ళందరూ అంట హిందూ దేవతలు అని చెప్పుకొస్తున్నారు ఆయన. హిందూ దేవతలు. నోవో అనే ఆయన్ని హిందూ గ్రంథంలో మనువు అన్నారు. నోవహే మనువు అని చెప్తున్నాడు ఆయన. అవునండి, హిందూ గ్రంథంలోనే కాదు, ఇంకా 34 మత గ్రంథాల్లో, మొత్తం 36 మత గ్రంథాల్లో నోవా గురించి, నోవా జలప్రళయం గురించి వ్రాసి ఉంది. అర్థమవుతుందా? అయితే ఏ గ్రంథంలో ఆయన పేరు ఏమని రాసిందో చెప్తే నువ్వు మనగాడివి, మరి చెప్పలేకపోయావుగా. గిల్గామెష్లో విత్తన పిష్టం అని ఉంది ఆయన పేరు. జెండా వెస్టాలో విత్తన పిష్టం అని రాసింది. దాని గురించి చెప్పుకుందాం తర్వాత మనం. అబ్రహాము ఎవరో కాదు, హిందూ దేవుడు, ఆయన భార్య ఈ హిందూ దేవత అని చెప్తుండ. బ్రహాం, బ్రహ వచ్చింది కదా, ఆతిశతే బ్రహ, నుంచి బ్రహ్మ నుంచి బ్రహ వచ్చింది అంటున్నాడు. శారా నుంచి శారదా అనే పదంలో నుంచి శారా అని వచ్చింది అంటున్నాడు. అంటే అబ్రహాము శారాలు ఎవరు అంటే మన బ్రహ్మదేవుడు, శారదమ్మ దేవతలు, మన దేవతలే పేర్లే అన్నాను. బ్రహ్మ శారద భూమి మీద నివాసం చేశారండి.
మనుషులుగా జీవించారా? మరి వాళ్ళు మెసపటోమియా ప్రాంతంలో నుంచి వాళ్ళు బయలుదేరి బేర్షిబా ప్రాంతానికి వచ్చారు కదండి, కనాన్ దేశానికి వచ్చారు కదా. వాళ్ళు మానవులుగా వీళ్ళు భౌతిక శరీరంతో జీవించారుగా భూమండలం మీద. అబ్రహాం శారాలు, బ్రహ్మ శారద అంటారండి మీరు. మోషే అనే ఆయన అంటే మహేష్ అంట. మహేష్ అంటే మహేషా? మోషే. అరే మోజెస్ అనే రాజవంశం ఉందిరా, ఈజిప్ట్ని పరిపాలించిన రాజవంశం. మొత్తం 19 రాజవంశాల్లో 19 రాజవంశాలు మోజెస్ వంశాలు. అవి ఒక వంశానికి మోజెస్ అనే పేరు ఉంది. తిర్మోతిస్కి పిల్లలు లేనందువలన, ఫారో కుమార్తెకి పిల్లలు లేకపోతే నైలు నదిలో ఒక పెట్టి కొట్టుకొస్తుంది. దాన్ని తెరిచి చూస్తే అందులో ఒక పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లోడిని తీసుకొని మోజెస్ అని పేరు పెట్టి పెంచుకుంది ఆమె ఆ పిల్లవాడిని. మూస్ ఆసా అనే 2 పదాల యొక్క కలయికే మోజెస్, అంటే నీళ్ల నుండి తీయబడిన వాడు అని దాని యొక్క అర్థం అన్నమాట. అంతేగాని మహేష కాదు. చూద్దాం, రేపు రాజవంశాల గురించి చెప్పుకుందాం మనం. ఇంకొక ఆయన సంసోన్ అంట. సంసోన్ అనే ఆయన, బైబిల్లో సంసోన్ ఆయన శ్యామసూరుడు అనే ఒక దేవుడు ఉన్నాడంట. శ్యామసూర్యుడు అంటే ఎవరో? శ్యామసూర్యుడు అంటే శ్యామసుందరుడు, అంటే శ్రీకృష్ణుడు ఈయనే అన్నాడు. ఏమంటే శ్యామ్సన్ అంటే సన్లైక్ అని అర్థం, సూర్యుని వంటి వాడు అని అర్థం కదండి. ఈయన చక్క లైట్ బ్రౌన్ కలర్లో చాలా అందంగా ఉంటాడు, పరాక్రమశాలి. ఈయన పరాక్రమం ఆయన కండరాల్లోనే మనకు తెలుసుద్ది. ఆయన మజిల్ పవర్ అదంతా ఆయన కండలు తిరిగిన ఆ శరీరంలో కనిపిస్తుందండి మనకి సంసోను వీరత్వం. కానీ కృష్ణుడు నల్ల బొగ్గులాగా ఉంటాడు కదండి, కండలేం తిరగలేవుగా ఆయనకి హనుమంతుడిలాగా. హనుమంతుడు అంటే రాముడికి, ఈ సంసోనికి హనుమంతుడికి ఏదో కొద్దిగా బలం, కండరాలు తిరగటం అంటే చూస్తే ఈయన అని చెప్పుకునే బాగుంటుంది మీకు. కానీ తోకలేదు, తోకదే ఉందండి, తోక కట్ చేసేయచ్చు మనం కదా. ఇంకొక ఆయన ఉన్నారంట, దేవదత్త అనే ఆయన. డేవిడ్డే దేవదత్త అంట. ఈయన ఒక దేవుడు హిందువులకి. డేవిడ్డే దేవదత్త అంట. అరే డేవిడ్ అంటే బిలవుడ్ అని అర్థం, ప్రియమైన వాడు అని అర్థం. అర్థమైందా? ఇంకా ఏం చెప్తున్నాడంటే ఈ ముసలి వృద్ధ ముసలి ఏమంటున్నాడంటే, అబ్రహాము బైబిల్కి మొట్టమొదటి వ్యక్తి అబ్రహాం అంటున్నాడు. అరే ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం చూడరా, ఎవరుంటాడు? 1వ అధ్యాయం 1:26, 27 వచనాలు చూడు ఎవరున్నారా అక్కడ. ఆదాం ఉన్నాడు. ఆదాం మొదటి వ్యక్తిని ఆదాం అన్నాడు. ఆదాం అంటే హ్యూమన్ బీయింగ్ అని అర్థం. ఇష్ ఆయన పేరు. మొదటి వ్యక్తి ఆయన భార్య హవ్వ, ఈవ్. ఆది దంపతులు వాళ్ళు, భూమండలానికి సృష్టికి ఆది దంపతులు వీళ్ళు. ఏదో చేసుకొస్తావేంటి నువ్వు? అబ్రహాం మొదటి వ్యక్తి కాదు, ఎన్నో తరాలు అయిపోయినాయి. అప్పుడు కొన్ని వేల సంవత్సరాలు, వేలండి. ఏంటి మీరు ఆదికాండం నుంచి మొదలు పెడితే బైబిల్ 6000 సంవత్సరాలు అంటున్నారేంటండి? 600 కోట్ల సంవత్సరాలండి. లెక్కలేసుకో, 600 కోట్ల సంవత్సరాల నుంచి సృష్టి ప్రారంభం నుంచి బైబిల్ ఉంది. మొదటి వచనానికి ఆ 1వ అధ్యాయం మొదటి వచనానికి 2వ వచనానికి కొన్ని కోట్ల సంవత్సరాల గ్యాప్ ఉందండి. అది ఏమనుకుంటున్నారు మీరు? అబ్రహాము మొదటివాడు కాదు, చాలా వేల సంవత్సరాల తర్వాత అబ్రహాం అనేవాడు వచ్చాడండి. అంటే హీబ్రూస్కి అబ్రహాము మూల పురుషుడు కాదండి. హీబ్రూస్కి ఏబెర్ అనే పదం నుంచి హెబ్రీ వచ్చింది, వాళ్ళని హీబ్రూస్ అంటారు. అబ్రహాం మూల పురుషుడు కాదు, ఏబెర్ మూల పురుషుడు కదా. అంటే గ్రీకు, లాటిన్, హీబ్రూ, సాంస్క్రిట్లో నుంచి వచ్చినాయి ఈ భాషలో. ఏది? గ్రీకు, లాటిన్, హీబ్రూ, సాంస్క్రిట్లో నుంచి వచ్చినాయా? ఇప్పుడు చెప్తున్నావు కదా నువ్వు. నేను 2001లోనే నేను ఒక పుస్తకం రాశా, జనకుడు అనే పుస్తకం. అలాగే 1996లో మహోన్నతుడు అనే ఒక పుస్తకం రాశా. అందులో చూడు నువ్వు,
హీబ్రూ భాషే మొత్తం భాషలన్నిటికీ తల్లి అని రాసుకుంటూ వచ్చా. ఎలా తల్లో చక్కని వివరణ అక్కడ ఉంది. సాంస్క్రిట్కి కూడా, అలాగే ఉత్తర భారతదేశంలో ఉన్న భాషలన్నిటికి కూడా, అలాగే దక్షిణ భారతదేశంలో ఉన్న భాషలన్నిటికి కూడా హీబ్రూ తల్లి. హీబ్రూ అతి పురాతనమైంది. ఇది కోడ్స్ ఉంటాయి, ఫిగరేటివ్స్ ఉంటాయి, సైన్స్ ఉంటాయి. సైన్స్ అంటే సిగ్నల్స్ కనుక ఇది కోడ్స్ ద్వారా తెలియపరిచే భాష ఇది. దీనికి మొన్నటిదాకా దీనికి అచ్చులు లేవు, హల్లు లేవు, ఉన్నాయి. దీనికి అతి పురాతనమైన భాష. ఒక బాక్స్లో 4 పలకలు కలిగిన ఒక బాక్స్లో రాస్తారు దాన్ని, ఆ పదాలని. ఆ భాషను చూసి చెప్పవచ్చు. అది ఆధునిక భాష, పురాతనమైన భాష అనేది. కనుక సాంస్క్రిట్ అన్ని భాషలకి తల్లి కాదు, సాంస్క్రిట్కే హీబ్రూ తల్లి. ప్రపంచ నలుమూలలకి వెళ్ళింది. అక్కడి నుంచి ఇరాక్ అనే దేశం నుంచి, ఎందుకంటే ఏదైనా మనం అక్కడే స్థాపించబడింది, సృష్టించబడింది దేవుని చేత. అక్కడి నుంచి మానవుడు ప్రపంచ నలుమూలలకు వెళ్ళాడు. భారతదేశంలో నుంచి అన్ని ఖండాలకు వెళ్ళిపోయాడు, అన్ని దేశాలకు వెళ్ళిపోయాడు, అన్ని భాషలు పుట్టుకొచ్చినాయి అంటున్నావు కదా. శుద్ధ తప్పు. లిటరేచర్ చదవాలి. సంస్కృత గ్రంథాలు ముందు పారేసుకుంటే అట్టగా. సంస్కృతంలో ఇంగ్లీష్ చెప్పు, సంస్కృతంలో మ్యాథమెటిక్స్ చెప్పు, సంస్కృతంలో సైన్స్ చెప్పు, ఎట్లా ఉంటుందో చండాలంగా ఉంటుంది కదా. అది ఇంగ్లీష్ వాడు పరిపాలించింది కనుక ప్రపంచం అంతా ఇంగ్లీష్ వచ్చింది కాదు. ఇంగ్లీష్ ఈజీ లాంగ్వేజ్. అది చక్కగా ఇంగ్లీష్లో అన్ని భాషలను కూడా, అన్ని సబ్జెక్ట్స్ని కూడా చక్కగా చదువుకోవచ్చు. అది ఇంకేమంటున్నాడు అంటే, వల్గేట్ యొక్క రచన హోమర్ అంటున్నాడు. హోమరు వల్గేట్ని రాశాడు అంటున్నాడు. వల్గేట్ అంటే తెలుసు అసలు మీరు? బైబిల్ హీబ్రూ భాషలో రాయబడింది పాత నిబంధన. క్రొత్త నిబంధన కాలంలో గ్రీకు భాష అధికార భాషగా ఉంది. ఎందుకంటే అప్పుడు దాకా గ్రీకులు పరిపాలించుకుంటూ వచ్చారు. గ్రీకు భాష అధికార భాషగా ఉన్నందువల్ల క్రొత్త నిబంధన సుంటికే అంటారు దాన్ని. అది గ్రీకు భాషలో రాయబడింది, అరమేయిక్ భాషలో రాయబడ్డాయి. వీటన్నిటినీ ముందేమో వీటన్నిటినీ గ్రీకు భాషలోకి రాశారు. సెప్టెజింట్ గురించి నేను చెప్పట్లేదు. సెప్టెజింట్ని క్రీస్తు పూర్వము 250 నుంచి 150 సంవత్సరాల మధ్యకాలంలో ఓల్డ్ టెస్టిమెంట్ గ్రీకు భాషలో అనువదించబడింది. దాన్ని సెప్టెజింట్ అన్నారు. ఇప్పుడు గ్రీకు భాషలో ఉన్న గ్రంథాలను మళ్ళా తిరిగి రోమా ప్రభుత్వ పరిపాలన కాలంలో లాటిన్ భాషని అధికార భాషగా చేస్తూ హీబ్రూ గ్రంథాలని, గ్రీకు గ్రంథాలని లాటిన్ భాషలోకి అనువదిస్తూ ఉన్నారు. అప్పుడు బైబిల్ని అనువదించాలని పోపు గారు కోరినప్పుడు జెరోమ్ అనే ఆయన 300 క్రీస్తు శకము 383లో ట్రాన్స్లేట్ చేసి లాటిన్ భాషలో అనువదించి ఇచ్చాడు. అలాగే అథనేషియస్ అనే ఆయన 367 సంవత్సరంలో ఇచ్చాడు అనువదించి క్రొత్త నిబంధనని. ఈ రెండు కలిసి బైండ్ చేసి దానికి వల్గేట్ అని పేరు పెట్టారు. వల్గేట్. వల్గేట్ అంటే లాటిన్ బైబిల్ అని అర్థం రా సన్నాసి. వల్గేట్ అంటే లాటిన్ బైబిల్ అని అర్థం. దాన్ని అంటే వల్గేట్ని హోమర్ రాశాడా అని చెప్తున్నాడు మీడియాలో. రెండవది జెండా వెస్టా ఉంది కదండి. జెండా వెస్టా అంటే పర్షియన్స్ యొక్క మత గ్రంథం. దాన్ని కూడా హోమరే రాశాడు అంటాడు. కంప్లీట్గా హోమరు సాంస్క్రిట్లో రాశాడు అంటున్నాడు. అంటే హోమరు గ్రీకు పండితుడు. జెండా వెస్టా ఎవరో రాసింది తెలుసా? జొరాస్టర్ రాశారు. అది కంప్లీట్గా పారసీక భాషలోని పర్షియన్ లాంగ్వేజ్లో దాన్ని రాయటం జరిగింది. అహూర మజ్దా, అహ్రమాన్ అనే 2 వ్యక్తులు ఉంటారు. అంటే మంచి దేవుడు, చెడ్డ రాక్షసుడు. వాళ్ళ గురించి ఆ జెండా వెస్టాలో రాయబడి ఉంటుంది. సైతాన్ని వెంబడిస్తే చెడిపోతామని
దేవుణ్ణి వెంబడిస్తే బాగుపడతామని ఆ గ్రంథంలో రాయబడింది. అంతేగాని మరి నువ్వో తిరిగి వచ్చావు ప్రపంచం అంతా, నీకు డబ్బులు ఉన్నాయి కనుక ఏదో పిచ్చపిచ్చగా నువ్వు వాగేస్తుంటే వాళ్ళు రికార్డ్ చేసేసి పెట్టేస్తున్నారు కదండి. ఏ గ్రంథాన్ని ఎవరు రాశారు, ఏ సంవత్సరం రాశారు, ఎందుకు రాశారో మీరు తెలుసుకోండి. రిలీజియస్ ఎడ్యుకేషన్లో నేను 4 డాక్టరేట్స్ చేశాను. 4, ఒకటి కాదు 4 డాక్టరేట్స్ కదా. గనుక అసలు మీరు రిలీజియస్ ఎడ్యుకేషన్ స్టడీ చేయండి. నువ్వు హిందువు అని చెప్పేసి హిందువుని హత్తుకొని దాన్ని కౌగిలించుకొని మిగిలిన వాటిని తోలనాడకండి. మీరు అబ్రహాం గారిని పెద్ద పెద్ద దైవజనులను ప్రవక్తలను కూడా ఆడు ఈడు అన్నారు. మేము కూడా మీ దేవుడిని దేవతల్ని ఆడు ఈడు అది ఇది అంటే అండి నీకు ఎలా ఉంటుంది? కనుక మర్యాద ఇచ్చి మర్యాద నేర్చుకోవటం. ముసలోడు కింద మెరిసింది పైన మెరిసింది. జ్ఞానం ఉండద్దా మాట్లాడే మాటలకి? చక్కగా పద్ధతిగా ఒక పొజిషన్గా మాట్లాడితే విద్యావంతుడు అని పెద్దవాడు అని గౌరవిస్తారు ప్రజలు. అంతేగాని ఎడాపెడ నోరు ఉందని చెప్పేసేసి మాట్లాడితే దానివల్ల ప్రయోజనం లేదు కదా. చదువులేని వాళ్ళు కూడా కూలి చేసుకునే వాళ్ళు కూడా మత గ్రంథాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడకండి. ప్రొఫెసర్స్ మాట్లాడండి, బాగుంటుంది, మర్యాదగా ఉంటుంది. సాంస్క్రిట్ ప్రొఫెసర్స్ వాటి మీద మాట్లాడతారు. హీబ్రూ ప్రొఫెసర్స్, గ్రీక్ ప్రొఫెసర్స్, అలాగే లాటిన్ ప్రొఫెసర్స్ అలా మాట్లాడాలి. అంతేగాని ఎడాపెడ మాట్లాడేస్తే ఎలాగండి? కనుక లాంగ్వేజ్ నేర్చుకోండి. మాట్లాడటం కాదు, చదవటం నేర్చుకొని గ్రంథాలు చదివి జ్ఞానాన్ని తెలుసుకొని అప్పుడు మీరు ఏ దేశంలో మానవుడు పుట్టాడు, ఆది మానవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఎవరి చరిత్ర ఎలా ఉంది అనేది మీరు హిస్టరీ తెలుసుకుని, వరల్డ్ హిస్టరీ. అప్పుడు ప్రజలకి మనం జ్ఞానాన్ని బోధించిన వాళ్ళు అవుతాం. లేకపోతే మనం చెడు చేస్తాం, ఇతరులతో కూడా చెడు చేయిస్తాం అనమాట. అలా ఉండకూడదని మనం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్.